ఒక మ్యాక్ ఎద్దు ఏడ్చిన యవసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదంటారు. బీఆర్ఎస్ పాలనలో జరిగింది అదే. అప్పుడు వరి వేస్తే ఉరే అన్నారు, వడ్లు పండిస్తే కొనేదే లేదన్నారు. రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చేందుకు ఎన్నో అవస్థలు పడ్డారు. ఇప్పుడు రాష్ట్రంలో రైతులు కోరుకున్న మార్పు వచ్చింది. 10 ఏళ్లలో ఎన్నడూ లేనిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిజంగా రైతు పంట పండింది. సన్న రకం వడ్లకు మద్దతు ధరతో పాటు బోనస్గా కూడా వస్తోంది. వీటికి తోడు రైతుల ముఖాల్లో వెల్లివిరుస్తున్న సంతోషం, ఆనందం కూడా బోనస్గా కనిపిస్తున్నాయి. తెలంగాణ రైతుల్లో వెల్లివిరుస్తోన్న ఆనందం. వరి ధాన్యం కొనుగోళ్లతో రైతుల్లో సంతోషం. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. అలాంటి రైతుని ఎంత ప్రోత్సహిస్తే దేశం అంత ఎత్తుకెదుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే దిశలో అడుగులు వేస్తోంది. ఇప్పటికే వరి సాగులో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది తెలంగాణ. పుట్లకు పుట్లు వడ్లు పండిస్తూ ఇప్పుడు దేశంలోని రాష్ట్రాలకే కాదు, ఆసియాలోని దేశాలకు కూడా అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. ప్రతి ఏటా రాష్ట్రంలో వరి దిగుబడి పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. ఈ వానాకాలం సీజన్లోనే 1.5 మెట్రిక్ టన్నుల దాకా ధాన్యం దిగుబడి ఉంటుందని అంచనా వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అంటే ఈసారి రాష్ట్ర రైతులు ఏ స్థాయిలో వరి సాగు చేశారో అర్థం చేసుకోవచ్చు. రైతులు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించటమే గొప్ప కాదు, అంత ధాన్యాన్ని చివరి గింజ దాకా ప్రభుత్వం కొనడం కూడా గొప్ప విషయమే. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓ అడుగు ముందే ఉంది తప్ప ధాన్యం కొనుగోళ్ల విషయంలో గత ప్రభుత్వం మాదిరిగా 2 అడుగులు వెనక్కు వేయటం లేదు. ముందు నుంచి చెప్తున్నట్లుగానే రాష్ట్రంలో పండిన మొత్తం ధాన్యాన్ని సేకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకు తగ్గట్లుగానే అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 7,990 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. వాటి ద్వారా ఎప్పటికప్పుడు రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొంటూనే ఉన్నారు. వడ్లు కొన్న వారంలోపే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తోంది ప్రభుత్వం. దాంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. బీఆర్ఎస్ పాలనలో డబ్బులు ఆలస్యమయ్యేవని, ఇప్పుడలా జరగటం లేదని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ పంట పండిందని ఎంతగానో సంతోషపడుతున్నారు. వరిదాన్ని మార్కెట్ స్టార్ట్లు చేసిన 11 క్వింటాలు అయితే అసలు డబ్బులు కాక మళ్ళీ బోనస్ కూడా 500 కాడికి పడ్డ సంతోషంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, బట్టి విక్రమార్ గారికి, ఎమ్మెల్యే గారు జారీ ఆదినారాయణ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గత ప్రభుత్వం వరి పండించడానికి నానా ఇబ్బందులు యాతనలు పడే తరుణంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకి బోనస్ ఇవ్వటం కూడా 500 రూపాయలు ప్రకటించినారు. అదే ప్రకటించిన దానికి మద్దతు మాట నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి గారు బోనస్ కూడా రైతు ఖాతాలో స్వయంగా వేయటం రైతులందరూ ఆనందంతో వ్యక్తం చేస్తున్నారు. ఎకరం పొలం ఉంటే నాటేసినామండి, అది ఒక 20 క్వింటాలు పడింది. బోనస్ వచ్చింది, మాకు డబ్బులు కానీ అమ్మటే వచ్చినాయి, బోనస్ కానీ అమ్మటే పడ్డది. ఇంతకుముందు ప్రభుత్వాలు ఏం చేసినా మాకేం చేయలేదు, ఈ మాత్రం కంపల్సరీగా వచ్చినాయండి. బీఆర్ఎస్ పాలనలో వరి వస్తే ఉరే అన్నారు. రైతులు అక్కరకు మించి వడ్లు పండిస్తే ప్రభుత్వం కొనుగోలు చేయదని కేసీఆర్ రైతుల్లో ఆందోళన పెంచారు. ఒక రకంగా వరి వెయ్యాలన్న ఆలోచన ఉన్న రైతులు కూడా కొందరు విరమించుకున్నారు. అప్పట్లో వరి పండించిన రైతులు కూడా బాగానే నష్టపోయారు. కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం అలా చెయ్యలేదు. వరి సాగులో రైతుల్ని ప్రోత్సహించింది. వాళ్లకు మేలు చేసే ఉద్దేశంతో ముందడుగు వేసింది. వరి వేయాలనుకున్న రైతుల్ని సన్నరకం వడ్లు పండించేలా ప్రోత్సహించింది. అంతేకాదు, సన్నాలు పండించిన వారికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పింది. మాటిచ్చినట్లుగానే బోనస్ కూడా ఇస్తోంది. సన్నరకం వడ్లు పండించిన రైతులందరికీ ఇప్పుడు మరింత లాభం వస్తోంది. దాంతో రైతులు కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు. నేను 55 క్వింటాలు ధాన్యం సన్న విత్తనం పండించి మార్కెట్ యార్డ్కి వేసిన.
నా డబ్బులు నాకు వచ్చినాయి. అలాగే ఇప్పుడు ఈ బోనస్ ద్వారాగా నాకు ఒక ఖర్చు నిమిత్తం నాకు ఈ 42,000 రూపాయలు వచ్చినాయి. నాకు కాంగ్రెస్ తరఫున నాకు ధన్యవాదాలు. నేను 5 ఎకరాల పొలం వేసాను. నాకు 110 క్వింటాలు ఊడ్లేనాయి. మాకు డబ్బులు కూడా పడ్డాయి, బోనస్ పడ్డది, అన్ని పడ్డాయి. రేవంత్ రెడ్డి గారికి మన ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి రైతులకి చాలా మేలు జరుగుతుంది. నేను ఎకరం వేసా, ఎకరంలో వచ్చేసి నాకు 24 క్వింటాల దిగుబడి వచ్చింది. దానికి వచ్చేసి ఫస్ట్ అసలు పడింది, తర్వాత నిన్న ఈరోజు బోనస్ కూడా పడింది. గవర్నమెంట్ ఈ బోనస్ ఇవ్వడం వల్ల మాకు ఎంతో వెసులుబాటు జరిగి మా పెట్టుబడికి చాలా తోడ్పాటుగా జరగడం జరిగింది. అందువల్ల మేము ఈ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ వానాకాలం సీజన్లో రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో వరి పండించారు రైతులు. గతంతో పోలిస్తే దిగుబడి కూడా బాగా పెరిగింది. దొడ్డు రకంతో పోలిస్తే సన్న రకం వడ్లను ఎక్కువ పండించారు. ఇప్పుడు ఆ ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి కొంటోంది. కేసీఆర్ హయాంలో రైతుల దగ్గర ధాన్యం కొన్నాక ఆలస్యంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేవి. కానీ ఇప్పుడు ధాన్యం కొన్న వారంలోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. అవి కూడా బోనస్తో కలిపివేస్తోంది ప్రభుత్వం. ఎకరా పొలంలో 20 క్వింటాళ్ల సన్నరకం వడ్లు పండితే కేవలం బోనస్ డబ్బులే 10,000 రైతుల ఖాతాల్లో పడుతున్నాయి. ఇది కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కంటే ఎక్కువ. సన్నరకం వడ్లలో ఏ గ్రేడ్ రకానికి 2,320 రూపాయలు, సాధారణ రకానికి 2,300 రూపాయల చొప్పున మద్దతు ధర ఇస్తోంది ప్రభుత్వం. రైతులు కూడా వెంటనే ధాన్యం కొనుగోలు చేయటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.